ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పు రావడం, ఒక ప్రపంచం రావడం ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడం, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం, ఇందులో భాగస్వామిగా ఉమ్మడి జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో కష్టపడి వారికి ఎక్కువ భాగం యువకులు, విద్యార్థులు, మేధావులు, రైతులు అన్ని వర్గాల వారికి కూడా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు తెలుగుదేశం అభ్యర్థులైనా బీజేపీ అభ్యర్థులైనా జనసేన పార్టీ అభ్యర్థులైన అందరినీ కూడా భారీ మెజార్టీ గెలిచిన సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కష్టం ఫలితం ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా మార్పు రావాలని, అందరూ కూడా బాగుండాలని ఆలోచన విధానంతో సంస్కరణతో మార్పు చేయడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో మేనిఫెస్టో పెట్టాడో ఎన్నికల ముందు ప్రజలకు సంబంధించి ప్రజా పరిపాలన గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆ మేనిఫెస్టో చెప్పినవన్నీ కూడా తోచా తప్పక చేయాలని ప్రజలందరూ కూడా మన పైన విశ్వాసం ఓట్లేసి గెలిపించారు. ఎన్నడూ లేని విధంగా చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మన ప్రభుత్వంలో అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఏదైతే చెప్పారో మొట్టమొదటి సంతకం మీరందరూ కూడా పేపర్లు చదివారు, విన్నారు. వారి ప్రసంగం కూడా అద్భుతంగా ప్రసంగించారు. సుదీర్ఘకాలం ఉన్నటువంటి టీచర్స్ ఉద్యోగస్తులు మెగా డిఎస్ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మనం అధికారం వచ్చిన వెంటనే మెగా డిఎస్ఎస్ ఫస్ట్ సంథింగ్ పెట్టని చెప్పి ఈ రోజంతా కూడా ఎక్కడ పోయినా ఉద్యోగస్తులంతా కూడా హర్షించారు. కారణం ఏమంటే ఏదైతే చెప్పాడో దరిదాపు 16,000 అంటే 17,000 దగ్గర మెగా డిఎస్ సంతకం పెట్టడం. అలాగనే రెండో సంతకం కూడా 5 సంతకాలు మొదట పెట్టాడు. మీరందరూ చూశారు. మన భూములకు కూడా పిత్రాజిత్ భూమి అయినా, అది పట్టా భూమి అయినా, కొనుగోలు భూమి అయినా, మన భూములకి ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి దిద్దారు. రీసెర్చ్ చేస్తే పత్రాలు ఇవ్వకుండా ఆన్లైన్లో ఉంది చెప్పినటువంటి ఈ దుర్మార్గుల చర్యకి రీసెర్చ్ చేస్తే ఆ పత్రం తీసుకుని ఆ రైతు అయినా లేదు వాళ్ళ కుటుంబ యాజమాని అయినా బ్యాంకులకి పెట్టి భద్రత చూసుకుంటారు. అలాంటిది ఆన్లైన్ పెడతామని చెప్పింది. రిజిస్టర్ ఆఫీసులో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పాడు. ఫస్ట్ ల్యాండ్ యాక్ట్ ఉంటుంది, దాన్ని రద్దు చేస్తామని చెప్పి రైతులకంతా కూడా ఒక శుభవార్త కల్పించిన సందర్భంలో భారతదేశం అంతా కూడా దీన్ని హర్షించారు. ఎవరైతే రైతు కుటుంబంలో ఉన్నారో, ఎవరైతే రైతు బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రీసెర్చ్ విధాన్ని మనం తట్టుకోలేక కాలం వస్తుంది, మేము అప్పుడు చూపిస్తామన్న ఆలోచనతో సరైన సమయంలో రైతులంతా కూడా ఈ ల్యాండ్ యాక్ట్ రద్దు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. మూడవది ప్రజలకు సంబంధించి, పేదవారికి సంబంధించి, బడుగులకు సంబంధించి, వికలాంగులు, చేనేత కార్మికులు, రైతు కూలీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చిన పెన్షన్ అంటే ఆ 3,000 కూడా 2,000 ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా 25,000, 250, 250, 250 ఇస్తూ వచ్చు 3,000కి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అది ఓల్డేజ్ అయినా, లేదు వితంతు పెన్షన్ అయినా, లేదు విడో పెన్షన్ అయినా, ఇలాంటి అగ్రికల్చర్ పెన్షన్ అయినా 4,000
కరెక్ట్గా ఇస్తామని చెప్పి అది కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా కలిపి జూలై నెల 7,000 ఇస్తామని చెప్పారు. అది 3వ సంతకం వ్యాధులకు సంబంధించి డైరెక్ట్గా 4,000 అంటే కుటుంబం ఎవరు కుమారులు కానీ తల్లిదండ్రులు కానీ లేదు అత్తకి కూడు పెట్టిన సందర్భాల్లో ఆ పేద వర్గానికి సంబంధించి 4,000 రూపాయలు ఇవ్వడం, వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు ఇవ్వడం ఒక అద్భుతమైన కార్యక్రమం. చాలా భారీ అమౌంట్. ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత అమౌంట్ ఎక్కడ లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి కడపడ మన మెదక్ దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇంత భారీ అమౌంట్ పెన్షన్స్ కానీ పేదలకు పెట్టి ఈ నిరుపేదలకు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ కాళ్ళ పైన నిలబడాలా, ఒకరి పైన డిపెండ్ కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ భారీ అమౌంట్ ఇవ్వడం, అది 3వ సంవత్సరం పెట్టడం అద్భుతంగా మీకు సమయం మనం చేసుకుంటున్నాం. ఇక 4వది బడుగు బలిహీన వర్గంతో కూడా కూలి చేసినా 4 చేసినా సడన్గా వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే జోబిలో సడన్గా అన్న క్యాంటీన్ అంత అన్నం పెట్టడానికి అన్నదాత 4 అన్న క్యాంటీన్ 4 పెట్టడం మనందరం కూడా హర్షించే విషయం. ఇది డైలీ కూడా మా మిత్రులందరూ కూడా ప్రెసిడెంట్ చేయాలా. 5వది స్కిల్ స్కాన్స్ ఉంటుంది. ఎవరైతే ఈరోజు యువకులు ఉద్యోగాలు లేకుండా వీధిన పడ్డారో వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద ఉద్యోగ అవకాశం కల్పించడానికి పాలిటెక్నిక్ చదివినా ఇది చదివినా నేను కూడా చాలా సందర్భాలు 2-3 దగ్గర క్యాంపులు పెట్టి శ్రీ సిటీ ఆ ప్రాంతంలో ఒక క్యాంపు 2,000-3,000 మందిని తీసుకుంటాను. అలాంటిది నిరుద్యోగ సమస్య తీర్చడానికి దాన్ని ఎంచుకున్నాను. ఒక పక్క నిరుద్యోగ సమస్య, ఇంకొక పక్క చదువుకున్నటువంటి ఉపాధి ఒక బృందానికి, ఇంకొక పక్క పేద వర్గానికి సంబంధించిన పెన్షన్స్, ఇంకొక పక్క రైతులకు సంబంధించినటువంటిది ఎలా సెలెక్ట్ చేసుకున్నారో 5 దానిపైన సందర్భం పెట్టారు. ఈ సందర్భంలో అందరికీ కూడా మన తరఫున తరఫున వారికి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రాచీనమైన పరిపాలన ఉన్నటువంటిది నేను అనేక సందర్భాలు చూశాను. మన నియోజకవర్గంలో కూడా ధర్మం గెలవాలా, నీతి గెలవాలి. ధర్మం గెలుస్తుంది, నీతి గెలుస్తుంది. పెత్తందారు వ్యవస్థ ఈ నియోజకవర్గం ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ దిగాను. ఈరోజు అందరూ కూడా సమిష్టిగా ఉమ్మడిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేశారు. అందుకని నాగలాపురం మండలం కానీ సత్యూరులో కూడా టౌన్లో ఎన్నడూ లేని విధంగా మార్పు వచ్చింది. కాబట్టి వాళ్ళు అడిగినా అడగకపోయినా వాలంటీర్ వేసి నన్ను కూడా గెలిపించారు. సందర్భంలో వారికి ఈ సందర్భంలో వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా మంచి చేయాలని నిరంతరం కష్టపడతా. నేను ఇంట్లో కూర్చొని ఏదో చెప్పడం కాదు, ఇంకా రోడ్డు విషయంలో కానీ ఇతర విషయాలకు కానీ ఏ గ్రామానికి పోయినా నేను గతంలో జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది. ఈ రోడ్ల విషయం కానీ ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్డు నెంబర్ 1 రోడ్డు బాగుండాలా, 2వది నీళ్లు ఉండాలా తాగడానికి, 3వది కరెంటు. ఈ 3 సంస్థకి చేయగలుగుతున్నాము. ఆడ గ్రామ సమస్య రావు. ఇప్పుడే నారాయణరాజు నేను అల్లపుంట నుంచి ఎడికేసాను రోడ్డు. ఆ రోడ్డు బ్రిడ్జెస్ ఉందాడ అది కూడా మంజూరు చేశాం. త్వరలోనే టెండర్ పెట్టి త్వరలోనే నేను అసెంబ్లీకి వచ్చిన తర్వాత టెండర్ పెట్టి దాన్ని ఫౌండేషన్ వేసి దాన్ని కార్యక్రమం చేయబోతాం. అలాగనే కేపులో కానీ వద్దపల్లిలో కానీ కొన్ని బ్రిడ్జెస్ చేసుకుంటాం. రిమైనింగ్ ఉన్నటువంటి కూడా రోడ్లన్నీ కూడా ముఖ్యమంత్రి తీసుకుపోయి ప్రతి గ్రామానికి కూడా రోడ్డు అవసరం. గత ప్రభుత్వం మనం చేయలేకపోయాం. ఎన్నో సందర్భాలు నన్ను కూడా ఎన్నికలు పోతే చాలామంది మరి నాయకులు కావచ్చు, ఇంక్లూడింగ్ వైఎస్సీ నాయకులు కూడా నన్ను అడగలేదు. వాళ్ళకి తెలిసి అడిగారు రోడ్డు వేయలేదు. రోడ్డు నేనే వేసి టెండర్ ఎత్తుకుంటే ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు ఈ రోడ్డు టెండర్ అతను ఎత్తుకున్నాడు. చేయలేదు విషయం ఎంపీ గారికి అందరికీ తెలుసు. అంటే కావాలని నన్ను కోచింగ్ చేశారు. ఒకసారి కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ కాంట్రాక్ట్ చేయాలి, ఎమ్మెల్యే చేయదు. ఇది తెలిసో తెలియకుండా మాట్లాడతారు.
ఆ విధంగా నాగలాపురం రోడ్డు కూడా దెబ్బ కొట్టి చేశారు. ఇక్కడ నుంచి టీంపల్లి దాకా 40 కోట్ల రూపాయలు అడగ దాన్ని 20 కోట్లు తగ్గించాను నేను. 40 కోట్లు చేయలేరు, అది నబార్డుది డబుల్ రోడ్ అది చేయలేని పరిస్థితుల్లో 20 కోట్లు చేస్తే మంజూరు చేస్తే 20 కోట్లు కూడా చేసుకొచ్చారు. అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఆడపడిసారిగా మహనీయుడు వెంకటరామరెడ్డి కలెక్టర్ గారు దయదలిసి సార్ ఆ రోడ్డు మీద పోలేము ఎన్నికలు అని చెప్తే ఫ్లడ్ డ్యామేజ్కి ఇచ్చిన డబ్బుని 1,80,00,000 ఇస్తే ప్రజెంట్ ఆడాడైనా కూడా మరమ్మ చేయని చెప్పి ఇస్తే దాన్ని వాళ్ళేదో తెచ్చి ఎంపీ తెచ్చి చెప్పి వాళ్ళు వేసుకొని పగడపలు కొడుతున్నారు. ఎవరు తెచ్చారు, ఎవరు పెట్టారు? నేను పోరాటం తెచ్చుకున్నటువంటిది. అలాగే స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ మరి జూనియర్స్ గర్ల్స్ కానీ సాయ శక్తులు కష్టపడడం, చాలామందికి కరెంట్ చచ్చిపోయిన వాళ్ళకి కానీ ఉపాధి తీసుకున్న వాళ్ళకి కానీ అందరికీ తీసుకొచ్చారు. నిరంతరం కష్టపడ్డాను. అలాగని రానున్న రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి అందరి సహకారంతో ఒక్క తాటి పైన వెళ్ళి మనం భవిష్యత్తులో కూడా ప్రజలు మన పైన విశ్వాసం ఓటు చేశారు. అది ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సేవ చేయాలని తపన ఆలోచించలేదు. ఆ కాన్సెప్ట్ ఎందుకంటే భావి తరాలకు కూడా ఈ దళిత నాయకులు కూడా మీకు చేస్తున్నాం. వారితో పాటు మిగతా తెలుగుదేశం పైన బీజేపీ అయిన వాళ్ళకు చేస్తున్నాం. మిగతా కాన్స్టిట్యూన్సీ నాయకులు ఈ సత్యేడు ప్రాంతంలో వచ్చి పెత్తనం చేయకూడదని ఒకే కాన్సెప్ట్ ఇదే. ఒకసారి ఎమ్మెల్యే అయ్యాను, 14 కంటెస్ట్ చేశాను, 19లో భారీ మెజార్టీ గెలిపించారు. మళ్ళీ 24లో ఎందుకు చెప్పినారు? సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి నా పైన అభిమానంతో ప్రేమతో నేను వాటిని డైరెక్ట్ కలవలేకపోయినా మార్చి 14వ తేదీ ఒక మంచివాడు, నీతివంతుడు, నిజాధిపరుడు, దళితుడైనా కూడా నిక్కసిన మాట్లాడినాడు, రామచంద్ర ఎదిరించదని గొసుగోశారు. ఇలాంటి మనిషికి మనం సహాయం చేయాలని ఒక సంకల్పంతో నాకు సహాయం చేశాడు. ఎవరిని అడగకుండా తెలుగుదేశం వాళ్ళకి కానీ ఇంకో నాయకు కానీ రాష్ట్రం అడగకుండా డైరెక్ట్గా మార్చి 14వ తేదీ ఈ సమయానికి నన్ను అనౌన్స్ చేసి అదే ప్రాంతంలో ఎక్కడైతే నేను శాసనసభ్యుడిగా ఉన్నానో అదే ప్రాంతంలో కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ చేయకుండా అదే ప్రాంతంలో మళ్ళా తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించి వారే వచ్చి సాక్షాత్తు సత్యానికి వచ్చి సత్య ప్రాంతంలో అభివృద్ధి నేను చేస్తాను, ఆదిమల మంచోడు, నీతివంతుడు, నిజాధిపరుడు గెలిపించని చెప్పి ఒక మంచి భరోసా ఇచ్చినటువంటి మా నాయకుడికి జీవితకాలం మొత్తం కూడా. ఎందుకంటే కష్టపడి రాత్రి వరకు కష్టపడినటువంటి పార్టీని చిరస్థాయికి కష్టపడి తీసుకొచ్చాను. ఈ నియోజకవర్గంలో ఈ మొదటి నుంచి తెలుగుదేశం నియోజకవర్గం అయినా నేను 45 ఏళ్ళు గెలిచాను. దానికి తగ్గట్టుగా నేను అడిగిన వాళ్ళకి సాయం చేశాను, ఎవరిని కాదనకుండా ప్రజలు ఇచ్చాను, ఆదరించాను. నేను చేసిన కార్యక్రమాలు నుంచి ఎవడో చేసిన తప్పుకు నన్ను బలి చేస్తే దాన్ని చెప్పిన దానికి సాక్షాత్ సాంబడి చేసిన ప్రేమ అభిమానికి మరోసారి మీ గారికి చేసుకుంటూ మరీ ముఖ్యంగా రోజు ముందు చెప్తున్నాను. ఒకరిపైన ఎప్పుడు కూడా చెప్పిన కాదు. నేను ఇంతవరకు ఏ నాయకుడు విమర్శించిన సందర్భాలు లేదు. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. స్పెసిఫిక్గా ఎక్సైజ్ వాళ్ళు పట్టారు, కారు కూడా సీజ్ చేశారు. ఇవి కాకుండా మళ్ళా మందులు తెచ్చారు, డబ్బులు పంచారు, ఎస్సీ నాయకులు కొన్నారు, రకరకాలు వచ్చాడు. అతనేందో ఈ ముద్రించి ఈ నియోజకవర్గం కాపాడు మారిగా నేను చూసుకుంటాను. సత్యుడు ఏంది చూసుకునేది? ఎత్తుకున్న 33 రోడ్లు నేను నాశనం చేసావే, అన్ని శిలాపాలకు వేసేసి వెళ్ళిపోయినవే, ఇదే 4 రోడ్డు శిలాపాలకు నీవు వేసావే, ఏది చేసి నేను పెట్టుకుని చేశానే, నేను చూస్తాను చెప్పి ఒక అమాయకుని తీసుకొచ్చేది పెట్టి మన ప్రాంతం గానవాడిని తీసుకొచ్చి పెట్టి ఈరోజు ఉండగలుగుతాడే అంటే అతను. నేను 19లో 14 ఓడినా 2 ఓడితో నియోజకవర్గంలో చక్రాల గలగలని తిరిగాను నేను. మనం ఎందుకు ఓడామ్మా, ఎందుకు మళ్ళీ పట్టుకోవాలని ఉద్దేశంతో మళ్ళీ 2019లో తిరిగి ప్రజల ఆశీస్సుతో 45,000 ఓట్లతో గెలిచాను. ఆ పట్టుతో సంకల్పం వచ్చాము. ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటే దాచుకోవడం కాదు, ప్రజలకు సేవ చేయడం మా ప్రజాప్రతినిధి. మెంబర్ ఆఫ్ లిస్ట్ అసెంబ్లీ దేనికి వస్తారండి? ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళకి అవసరం సహాయం చేయడానికి. అంత తప్ప ఖనిజాలు ఉందని చెప్పి ఆదిమని ఓడిపోవాలా, నేను పెట్టి క్యారెక్టర్ రావాలా, ఆడు వస్తేనే నేను ఖనిజం దోసుకోవాలా, ఇసుక దోసుకోవాలా, మట్టి దోసుకోవాలా, గ్రావెల్ దోసుకు మట్లకి ఎత్తుకొని వెళ్ళాలా అనే ఆలోచనతో మీరు చేశారు. దానికి తగ్గట్టు నాయకులను పరిగిస్తారు.
ఈ నాయకులు ఎందుకు భరిస్తున్నారు? ఎవరు అతను, ఎక్కడ పుట్టాడు? ఈరోజు చూసావా? ఈరోజు భగవంతుడు ఉన్నాడండి. నేను అనేక సార్లు చెప్పాను మీకు, ధర్మం గెలుస్తుంది. ఈరోజు చూసావా వాళ్ళకి ఈరోజు పొంగనూరులో పెద్దిరెడ్డి మా కాన్స్టిట్యూన్సీ రాకూడదు తరుపుతున్నారు. ఈరోజు పెద్ద ఏడు నుంచి పరిగెత్తారు. పెద్ద ఆయన రోడ్లను తీసి నాశనం చేసిన ఊళ్ళో ఇదే రోడ్డు ఎత్తుకున్నట్టు పెద్ద ఆయన ఏం పెద్ద ఆయన మా రోడ్లు ఎత్తుకునే చేయలేదు అడగకుండా పెద్ద ఆయన దగ్గర పోతాం. ఏమి ఇంట్లో పుట్టినాడు పెద్ద ఆయన, అందరికంటే పెద్ద ఆయన లేదు. ఇంటి పెద్ద ఆయన ఎవరు అంటారు? అన్నదమ్ములు ఎవరిని పెడితే మా పెద్దోడు అంటారు, మా నడిపోడు అంటాడు, మా చిన్నోడు అంటాడు. పెద్ద ఆయన దగ్గర పోతాం. ఎలా లేచి పెద్ద ఆయన దగ్గర పోయేది వీళ్ళు. నేను ఎమ్మెల్యే, నన్ను వదిలేస్తారు, పెద్ద ఆయన దగ్గర పోయిస్తామ్మా. వాళ్ళు కాళ్ళు మోసుకొని వచ్చేది. ఏం చేశాడు ఈ పెద్ద ఆయన? మన కనీసం దూసుకుపోయినట్టుగా. ఒక అతను బ్రోకర్ ఉన్నాడు కిరీతిలో, ఒక మనిషి బ్రోకరు. అతను నీళ్ళు ఎప్పుడు ఎంక్వైరీ పెట్టిస్తా వదలడం. బ్రోకర్ చేసుకొని అన్ని మాలలతో చెడిపేసినాడు మనిషి. 20 లక్షలు తీసుకునేది, మాలలకి 500 ఇచ్చేసేది, మొత్తం జోబు ఎత్తుకునేది. వాడు వేస్తే దిగితే ఈ మాలలంతా పోయి ఎందుకు వస్తాడు, ఎందుకు పోతాడు? అబ్బా ఎంత సంపాదించుకుంటున్నాడు, మీరు ఎంత తీసుకుంటున్నారో? నీ 500 రూపాయలు బిర్యానీ హాస్పిటల్కి పోతే 5 కోట్లు సంపాదించుకుని వాడు వెళ్ళిపోయినాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నీ భవనం బంగళాలు కట్టుకుంటున్నా తిరిగి ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్తోమత ఎంత, నీ ఆస్తి ఎంత, నీ పరువు ఎంత, నీ ప్రతిష్ట ఎంత? నీకు మన క్యారెక్టర్ తెలియదా? ఈ బ్రోకర్తను చేసుకుని నాశనం చేసి ప్రతి నిత్యం ఒక మండలం రమ్మనేది వాళ్ళపైన లేని కొంచెం చెప్పేసి ఆ నిధులను తెలుసుకొని నాశనం చేసి సర్వనాశనం చేశారు సత్యం. వాడికి ఇచ్చే చైర్మన్, వీడికి ఇచ్చే చైర్మన్, వీడికి చేసేది, వాడికి తీసేది. వీళ్ళు అబ్బసొత్తు మారిగా మమ్మల్ని 5 ఏళ్ళు ప్రభుత్వం ఫిర్యాదు చేశారు. ఈరోజు కళ్ళ కనబట్టి నిన్న రామారెడ్డి ఇచ్చాడు స్టేట్మెంట్. 600 కోట్లు పెద్దిరెడ్డి సోదా చేసేసాడు. 600 కోట్లు అని చెప్పించాడు. వస్తుంది. ఇరిగేషన్ ఎంత చేశాడు, మైన్స్ ఎంత తీసుకున్నాడు, గ్రానైట్ ఎంత తీసుకున్నాడు. చిత్తూరు వాళ్ళ ఆఫీసు కాల్చేశారు. ప్రజలు తిరగబట్టి ఏమి చేయలేదండి. ప్రజల ముందు ఏ నాయకుడు కూడా ఏమి చేయలేడు. ఇది నిర్ధారణ అయింది. ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ధర్మం న్యాయం గెలిచింది. 5 ఏళ్ళకి వీళ్ళ పరిస్థితి ఏమైంది తెలుసా? 5 సంవత్సరాలకి వీళ్ళు పెత్తనం పొంగనూరు సత్యాడండి. పొంగనూరు పోయేది వీళ్ళు, కుప్పం పోయేది. అక్కడ చంద్రబాబు వాడు కొడతారంట, నాన్నయ్య వాడు కొడతారంట. నేనే మీ ఇంట్లో పుట్టాను. నాకు నీకేముందండి? నేను గౌరవించాను నీకు. ఇక్కడ హాస్పిటల్ బాగుంటే నేనే తీసుకొచ్చి బాగుంటే చేశా. ఫౌండేషన్ వేసినాము, అన్నీ చేశాము. అయినా దుష్ట శక్తులు పరిపాలన చేసి మోసం కుట్ర చేసి ఈ కాన్స్టిట్యూన్సీలో నేను పెట్టినవాడే గెలవాలా వాళ్ళ కాన్సెప్ట్. అంతకుముందు 2019లో సురాన్ని తీసుకొచ్చి పెట్టాడు. 2014 వేరే తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో మంచివాడు రాజమోహన్ చెప్పి నాకు ఇచ్చాడు. అంత తప్ప వేరే ఆలోచన లేదు. మంచి చేయాలని, ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం. ప్రజల ఆశీస్సులంత వరకు వాళ్ళ నిరంతరం కూడా 7 మండల ప్రజలందరికీ కూడా కష్టపడి పనిచేశారు. వాళ్ళ దీవెనలు, వాళ్ళ సహకారం ఎల్లగా ఉంటుంది. మనం చేసుకుంటూ ఈరోజు ఈ మేనిఫెస్టో ఏది చెప్పాడో ముఖ్యమంత్రి గారు చేస్తారు. రిమైనింగ్ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా కూర్చొని తప్పని ఆశిస్తూ మరోసారి మీ పండుగ